हस्तान्ते गुणराशिवद्गुणपरीवाहात्मनां जन्मनां संख्या भौमनिकेतनेष्वपिक्ति कुञ्जेषु रङ्गेश्वर अर्च्यः सर्वसहिष्णुरर्चकपराधीनाखिलात्मस्थितिः प्रीणीशे हृदयालुभिस्तवततशीलाज्जडीभूयते। మనం నిన్నటి రోజు అంకురార్పణ మహోత్సవాన్ని వీక్షించాము. ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా బ్రహ్మోత్సవంలో మొదటి రోజు ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు ధ్వజారోహణం జరుగుతుంది స్వామికి. ఈ బ్రహ్మోత్సవంను పురస్కరించుకుని మొదటి రోజు ఉత్సవారంభ దివసే ధ్వజారోహణముచ్యతే అని శాస్త్రం చెబుతోంది. అలా ఈరోజు స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ధ్వజారోహణము అంటే ధ్వజపటము అని ఉంటుంది. గరుత్మంతుడిని ఆ పటంలో వేసి దానికి ప్రతిష్టాది కార్యక్రమములంతా కూడా చేసి ఆ పటాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణం చేస్తారు. అది ధ్వజారోహణము అని పేరు. అలా ఆ పైకి ఎగరవేసినటువంటి ధ్వజపటము ఆ గరుత్మంతుడు ఈ మహోత్సవం కోసరంగా దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తారు. అలా ఆహ్వానించడం కోసరంగా ఈ ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఈ ధ్వజారోహణం చేసి దీని తరువాత స్వామికి భేరీతాడనము అని జరుగుతుంది. ఆ భేరీతాడనమే దేవతాహ్వానము అని పేరు దానికి. ఆ ధ్వజారోహణం చేసిన తర్వాత ఈ దేవతాహ్వానం చేసేటప్పుడు ఆ గరుత్మంతుడు వెళ్ళి ఆయా దేవతలనంతా కూడా ఆహ్వానించి ఈ మహోత్సవం కోసరంగా తీసుకువస్తారు. అలా దేవతాహ్వాన కార్యక్రమం జరిగిన తరువాత స్వామికి నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అని చెప్పేటువంటి విధంగా ఒక పిడుగు మెరుపు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ మెరుపు వంటి తేజస్సుతో అతి గంభీరంగా స్వామి సువర్ణమయమైనటువంటి చప్పరము, దివ్య తిరుచి అంటారు, తోళుక్కు ఇనియాన్ అంటారు. ఆ దివ్యమైనటువంటి ఒక వాహనంలో స్వామి వీధులలో వేయించేసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. కావున భక్తులందరూ కూడా సేవించి తరించవలసిందిగా ప్రార్థించుతున్నారు. Right. చైర్మన్ గారు ఈ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.